పత్రికా విలేకరుల సోదరులందరికీ నా జైభీమం తెలియజేస్తా ఉన్నాను. నా పేరు కాలవరవి, ఆంధ్ర ఎంఆర్పిఎస్ మరియు అంబేద్కర్ ఆశాధన సమితి జాతీయ అధ్యక్షుడిని. విలేకరుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం విడుదల రజనీ గారు ఆవిడ వైఖరి గురించి, మాకు జరిగినటువంటి అవమానం గురించి ప్రజలకి, అధికారులకి, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా తెలియజేయాలని చెప్పిన ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. మేము గత 13 సంవత్సరాల నుండి అంబేద్కర్ గారి ముఖ చిత్రాన్ని భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఎన్నో పోరాటాలు చేస్తూ వస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే 2018లో 2022లో 2 సార్లు నేను ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. ఈ విషయంపై గత నెల 27వ తారీఖున గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ఎదురు మేము దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్ష ఉద్దేశం కూడా అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ డిమాండ్ని చేర్చాలని చెప్పని మా డిమాండ్ కోసం మేము మొన్న దీక్ష కూడా చేపట్టడం జరిగింది. దీన్ని ఉద్దేశించి గుంటూరులో ఉన్నటువంటి మంత్రి విడుదల రజనీ గారిని కలవటానికి మేము వెళ్ళాం. అంటే అందరు ప్రతినిధులను మేము కలుస్తూ ఉన్నాం, ఎంపీలని, ఎమ్మెల్యేలు అందరూ కలుస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే మంత్రి గారు అయినటువంటి విడుదల రజనీ గారిని కూడా మేము కలవటం జరిగింది. మేము అంబేద్కర్ గారి చిత్రపటాన్ని భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలని మేము పోరాటం చేస్తూ ఉన్నాం. దీనికి మీరు కూడా మద్దతు ఇవ్వండి. మీరు కూడా ఒక బీసీ మహిళ కాబట్టి, మేము చేస్తున్న పోరాటం అంబేద్కర్ గారి గురించి కాబట్టి మీరు కూడా మద్దతు ఇవ్వండి, మీరు కూడా దీక్షలో పాల్గొనమని చెప్పని ఆమెను ఆహ్వానించడం కోసం వెళ్ళాము. అదేవిధంగా ఆ కరపత్రం కూడా ఇద్దామని చెప్పని చూసాం. ఆమె మాట్లాడటానికి కూడా నిరాకరించింది. కనీసం మాతో మాట్లాడటానికి ఒక 2 నిమిషాలు కూడా టైం స్పెండ్ చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా మేము ఇచ్చినట్టు పాంప్లెట్ కూడా ఆమె తీసుకునే పరిస్థితి లేదు. ఎంతో దారుణం. కనీసం పాంప్లెట్ అని తీసుకొని మేము వస్తామనో రామనో, లేకపోతే పిఏ కన్నా ఇచ్చి ఏదైనా చెప్పండి అని చెప్పినా ఏదో ఒకటి స్పందించాలి. కానీ ఏ విధమైన స్పందన లేకుండా, మాట్లాడటానికి కూడా ఇష్టపడకుండా, ఆ పాంప్లెట్ కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు. ముఖ్యంగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఫలాల వల్ల బీసీ కోట 27% రిజర్వేషన్ ఇస్తే, ఆ 27%లో మీరు ఎమ్మెల్యే అయ్యారు, మీరు మంత్రి అయ్యారు, అది మీరు మర్చిపోయారు. కానీ అసలు అంబేద్కర్ గారి గురించి ఏమి తెలుసుకోనటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేము 2 మాటలు చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో 200 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి ప్రపంచం మొత్తం కూడా ఈ రాష్ట్రం వైపు చూసే స్థితికి తీసుకొచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి నాయకత్వంలో ఉన్నటువంటి విడుదల రజనీ గారు మరి అంబేద్కర్ గారి గురించి ఎందుకు ఇంత చిన్న చూస్తూ ఉన్నారో మాకు అర్థం కాని పరిస్థితి. రెండోది, గత 2 సార్లు గడిచినప్పుడు కూడా ఇదే ధోరణి. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, అంబేద్కర్ గారి గురించి ఆమె తెలుసుకోవాలి. ఆయన రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఆమెకి ఎమ్మెల్యే, మంత్రి పదవి వచ్చిందని చెప్పని కూడా గ్రహించాలి. ఈరోజు మేము ఒకటే స్టేట్మెంట్ ఇవ్వడం తలుచుకున్నాం. గుంటూరులో ఆమె పోటీ చేస్తూ ఉంది. గుంటూరులో ఖచ్చితంగా ఆమెను ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము నిన్న కూడా చూసాం, మేము చిలకలూరుపేటలో ఆమె ఏదో మల్లిలా రాజేష్ గారి దగ్గర కూడా ఏదో అమౌంట్ ఏదో తీసుకున్నారు, సీట్ ఇప్పించడానికి అని చెప్పని తీసుకున్నారు. అది పెద్ద సంచలనం జరుగుతూ ఉంది. అక్కడ ఓడిపోద్దని తెలిసే ఇక్కడికి వచ్చింది. మేము జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి గారి మీద ఒక చాలా అభిమానం ఉంది. ఎందుకంటే ఆయన 3 రాజధానులు కావాలన్నప్పుడు మన 3 రాజధానులు వికేంద్రీకరణ అని చెప్పని మొట్టమొదటిగా నర్సరావుపేటలో ఒక ర్యాలీ స్టార్ట్ చేసింది కూడా నేను, మా ఆంధ్ర ఎంఆర్పిఎస్ మరియు అంబేద్కర్ ఆశాధన సమితి అని చెప్పని ముఖ్యమంత్రి గారికి మద్దతుగా మేము తెలియజేశాం. అలాంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తున్నట్టు ఏమే అంబేద్కర్ గారి గురించి తెలుసుకోకపోవటం, దళితుల గురించి తెలుసుకోకపోవటం, ఎస్సీల గురించి నిజంగా మేము చూస్తూ ఉన్నాం. ఆమె దగ్గరికి వెళ్తుంటే దూరంగా జరుగుతూ ఉంది.
అరే మేము మనుషులమే కదా, మేము మనుషులమే, మేము జంతువులం కాదు కదా, మీరు ఎందుకు అలా వివక్ష చూపిస్తూ ఉన్నారు మాకు అర్థం కాని పరిస్థితి. ఇలాంటి వారికి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా సీట్ ఇవ్వకుండా ఉండాలని చెప్పని మేము ముఖ్యమంత్రి గారికి కూడా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేసి అడుగుతా ఉన్నాం. మీరు దయచేసి విడుదల రజనీ గారికి సీటు ఇవ్వద్దండి. ఒకవేళ కనుక సీటు కనుక ఇస్తే ఖచ్చితంగా ఆ ఓటమికి మాత్రం మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. మా శక్తి వంచన లేకుండా ఓడిపోవడానికి మాత్రం మేము ఖచ్చితంగా, నేనే కాదు మా దళితులందరం కూడా, అంబేద్కరిస్టులు అందరూ కూడా ఏకతాటిపై నడిచి ఆ ఓటమికి కారణం అవుతామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం. మేము నర్సరావుపేటలో అంబేద్కర్ గారి చిత్రపటాన్ని కరెన్సీపై ముద్రించాలని మేము పోరాటం చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా మీ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అది మొట్టమొదటిగా పెట్టి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి అది నిరూపించాలని చెప్పని, మీరు దళితుల పార్టీ, ఇది దళితుల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నిరూపించుకోవాలని చెప్పని మేము ముఖ్యంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని స్వాగతిస్తాం, కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాజకీయ పార్టీలు ఉన్నట్టు అన్ని పార్టీలను కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, మిగతా బీజేపీ కావచ్చు, ఈ అన్ని పార్టీలు కూడా అంబేద్కర్ గారి చిత్రపటాన్ని భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలి అని ఒక డిమాండ్ని అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పని, పెట్టకపోతే ఖచ్చితంగా అన్ని పార్టీల మీద ఏ పార్టీ అయితే వ్యతిరేకిస్తూ ఉంటుందో ఆ పార్టీ మీద ఖచ్చితంగా మేము తిరుగుబాటు చేస్తామని చెప్పని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి అంబేద్కర్ గారి గురించి తెలియాలి, తెలుసుకోవడం కోసం ఈ పోరాటం. ముఖ్యంగా ఎస్సీలో ఉండబడే 2 కులాలు మాలామాదిగలు అంబేద్కర్ గారి పేరు వాడుకుంటా ఉన్నారు, కానీ అంబేద్కర్ గారి గురించి ఏ ఒక్కరు కూడా పోరాటం చేయకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇది గతంలో కూడా కొన్ని సందర్భాలు చెప్పాం, మళ్ళా చెప్తా ఉన్నాం. నేనైతే చెప్తా ఉన్నాను, అంబేద్కర్ గారి కోసం నేను చావటానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ కనుక మా ప్రాణం అంటూ పోతే, నేను ఎందుకు పుట్టాను నాకు తెలియదు, కానీ ప్రాణం అంటూ పోతే అది అంబేద్కర్ గారి కోసం పోవాలని చెప్పని మేము చివరి రక్తబొట్టు వరకు కూడా మేము త్యాగం చేస్తాం అంబేద్కర్ గారి కోసం. ఎందుకంటే మా ఈ జీవితం అంబేద్కర్ గారు ఇచ్చింది తప్ప వేరొకరు ఎవరు ఇచ్చింది కాదు. కాబట్టి అంబేద్కర్ గారి గురించి ప్రతి ఒక్కరు మాలామాదిగలు ముఖ్యంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా బీసీలో ఉండబట్టే ప్రతి ఒక్క కులం కూడా బీసీలకు 27% రిజర్వేషన్ ఇచ్చింది ఏ నాయకుడు కాదమ్మా, ఏ నాయకుడు కాదయ్యా, అంబేద్కర్ గారు మాత్రమే అని చెప్పి మీరు తెలుసుకోవాలి. బీసీలు అందరూ ఈరోజు బయటికి రావాలి, బయటకు వచ్చి అంబేద్కర్ గారి కోసం పోరాటం చేయాలి, మాకు మద్దతు ఇవ్వాలని చెప్పని మేము తెలియజేసుకుంటూ మరొకసారి అవినీతి పరురాలైనటువంటి విడుదల రజనీ గారికి సీటు క్యాన్సిల్ చేయాలి, ఇచ్చినటువంటి ఎమ్మెల్యే సీట్ క్యాన్సిల్ చేయాలి. అదేవిధంగా మంత్రి పదవి నుంచి కూడా తొలగించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ, ఆమె కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా ఆమె ఓటమికి మేము కృషి చేస్తామని చెప్పని ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తున్నాం, ఆమెకు సీట్ ఇవ్వద్దండి. పొరపాటున ఇస్తే ఆమెకున్నటువంటి అవినీతి మీకు కూడా అంటుకుంటుందని చెప్పని. ఎందుకంటే మాకు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు చాలా అభిమానం ఉంది. కాబట్టి ఆయనకి మచ్చలేని నాయకుడిగా మిగిలిపోవాలంటే ఈమెకు సీట్ ఇవ్వకుండా ఉండాలని చెప్పని మేము తెలియజేసుకుంటూ, ఇలాంటి వ్యక్తుల్ని రాజకీయాల నుంచి కూడా బర్తరఫ్ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాం. జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్.